అనంతపురం జిల్లాలో పండే పండ్లు మంచి రుచి ఉంటాయని రైతులు జాగ్రత్తలు తీసుకుని సాగు చేస్తే మంచి లాభాలు చూడవచ్చునని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. అనంతపురం సమీపంలోని కక్కలపల్లి మార్కెట్ను ఆమె పరిశీలించారు. మామిడి పంట తీసుకొచ్చిన రైతులు వ్యాపారులతో మాట్లాడి ధరలు లాభాల గురించి తెలుసుకున్నారు. ప్రస్తుతం మామిడి పంట టన్ను 47,000 నుంచి 80,000 రూపాయల వరకు పలుకుతోందని ఎమ్మెల్యే సునీత తెలిపారు. మామిడికాయకు కవర్లు కట్టి జాగ్రత్తలు తీసుకుంటే నాణ్యత బాగా ఉంటుందని, మంచి ధర లభిస్తుందన్నారు. రైతులు ఈ జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రైతులంతా ఒకేసారి ఒకే రకమైన పంట వేయవద్దని, అలా చేస్తే దిగుబడులు ఒక్కసారిగా వచ్చి ధరలు ఉండవనన్నారు. రైతులు పంటలు వేసే ముందు ఎప్పుడు దిగుబడులు వస్తాయి, ఆ సమయానికి ధరలు వంటివి అంచనా వేయాలన్నారు. ఈరోజు మామిడికాయ మ్యాంగో మార్కెట్ కూడా వచ్చినాం. కక్కలపల్లి దగ్గర కూడా మార్కెట్ కూడా మళ్ళీ స్టార్ట్ చేస్తారు. నిన్న లాస్ట్ ఇయర్ ఒక మండీకి వస్తే ఈ సంవత్సరం 3 మండీలకు కూడా మ్యాంగో కూడా వచ్చింది. చాలామంది రైతులు ఎక్కడో బయటికి తీసుకొని పోయి అమ్ముకునే వాళ్ళు, కానీ ఈరోజు మన అనంతపురం జిల్లాలో పండించిన పంట అనంతపురం జిల్లాలోనే మండీల్లో ఈరోజు అమ్ముకోవడం వల్ల మేము కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నామని చెప్తున్నారు. బయటికి తీసుకెళ్తే ట్రాన్స్పోర్ట్ కూడా ఎక్కువ అయ్యేది, కానీ ఆ ట్రాన్స్పోర్ట్ అనేది మాకు ఇప్పుడు మిగిలిపోతుందని కూడా చెప్తున్నారు. ఓనర్లు కూడా అడిగితే ఓనర్లు కూడా మాకు లాస్ట్ టైము ఒక మండీకి వచ్చింది, ఇప్పుడు 3 మండీలకు వచ్చింది, నెక్స్ట్ ఇయర్ ఇంకా అన్ని మండీలకు కూడా మేము మామిడికాయ వచ్చేలాగా కూడా మేము ప్రయత్నం చేస్తామన్నారు. ఇక్కడ వ్యాపారస్తులు కూడా చాలా బాగా వాళ్ళు ఇప్పుడు ఒక దానికి మనం పాడారు పాట కూడా దాదాపు 47,000 రూపాయలతో ఒక టన్ను పోయింది. దాంతోపాటు కవర్ కట్టింటారు మ్యాంగో, దానికి వచ్చేసి 87,000 రూపాయలు ఒక టన్ను. అంటే దానికి దీనికి ఎంత డిఫరెన్సో ఒకసారి రైతు కూడా ఆలోచన చేయాలా. ఆ కవర్లు కూడా మనకి సబ్సిడీకి వస్తాయి కాబట్టి తప్పకుండా రైతన్నలు ఖర్చు అవుతుంది, నేను కాదని చెప్పను. ఆ రకంగా కూడా మనం తీసుకొని కవర్ తొడితే ఎంత అంటే మనకి మనం దీనికి దానికి దాదాపు 30,000 రూపాయలు తేడా కూడా ఉంది. కాబట్టి అది కూడా ఒకసారి రైతులు కూడా గమనించి మనం కూడా కవర్లు అనేది ఏర్పాటు చేసుకుంటే ఊజీ అనేది కూడా ఊజీ కొట్టుకోకుండా కూడా ఉంటుంది. కాబట్టి ఆ రకంగా రైతన్నలు కవర్లు కూడా తొలగించాలని ప్రత్యేకంగా రైతులందరినీ కూడా నేను కోరుకుంటున్నాను. రైతులు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఇక్కడ మన అనంతపురం జిల్లాలో ఇక్కడ మండీ ఉండడం వల్ల మాకు కూడా ఇబ్బంది లేకుండా అని రైతులను అడిగినప్పుడు కూడా చెప్పినారు. వాళ్ళకి లాస్ట్ టైం కొంచెం ధరలు తగ్గింది, మొన్న దాకా కూడా 70,000 రూపాయల దాకా ధర కూడా ఉండింది. ఇప్పుడు 45,000 నుంచి క్వాలిటీని బట్టి ధరలు కూడా పోతున్నాయని కూడా ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం. దీంతోపాటు చీనీ కూడా మా ఓనర్లు కానీ వీళ్ళు కూడా ఏమంటున్నారంటే ఇక్కడ చీనీ కూడా నెక్స్ట్ ఇయర్కి ఏమైనా ప్లాన్ చేయాలనే ఒక ఆలోచనలో ఉన్నాం. ఆ రకంగా కూడా ఇక్కడ కూడా చేస్తే బాగుంటుంది. ఎందుకంటే చీనీ కూడా బయట తీసుకోబోతున్నారు కొంతమంది, ధరలు కూడా తక్కువ ఉన్నాడు. బయట బెంగళూరు అట్లాగానే మైసూరు గారి ఇట్లు కూడా వెళ్తున్నా. ఆ రకంగా కాకుండా ఇక్కడ కూడా మేము చీనీ మండీలు కూడా పెట్టాలని ఏర్పాటు చేయాలని ఒక ఆలోచనలో ఉన్నామని ఓనర్లందరూ కూడా చెప్పింది కూడా జరిగింది. ఏది ఏమైనా ఈ రకంగా మ్యాంగో అంటే రైతులు కానీ అదేవిధంగా మా ఓనర్లు కానీ రైతులు కూడా ఒకటే చెప్తున్నారు, ఇన్ని రకాలు ఇన్ని వెరైటీసు మ్యాంగో ఉంటుందా అనేది మాకు కూడా తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాత మండీలోకి వచ్చినాక రైతులు తెస్తూ ఉంటే ఒక్కొక్క కుప్ప అంటే ఒక్కొక్క రాసులు పోసినప్పుడు ఇన్ని వెరైటీస్ ఉన్నాయనేది మాకు ఇప్పుడే అర్థమవుతుందని ఓనర్లు అంటున్నారు, పక్క రైతన్నలు కూడా అంటున్నారు. ఇన్ని వెరైటీస్ మన అనంతపురం జిల్లాలో పండడం కూడా ఒక అదృష్టం. మన అనంతపురం జిల్లాలో పండిన పంట స్వీట్గా కూడా ఉంటుంది. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు చెప్తూ ఉంటారు, ఏ ప్రోగ్రామ్కి ఎక్కడ మీటింగ్లు పెట్టినా హార్టికల్చర్ అబ్బగా పెట్టాలి. మనం పంట రైతన్నలు కూడా కష్టపడే మనస్తత్వం అనంతపురం జిల్లాలో ఉంది. పండించిన పంట కూడా చాలా స్వీట్గా ఉంటా ఉంది. దానికని అనంతపురం జిల్లాలకి ఎంత చేసినా నేను తక్కువే అని కూడా అంటారు సారు. అదేవిధంగా నీళ్ళు కూడా ఎక్కువ అందరినీవా కానీ ఇప్పుడు మా పేరూరు ప్రాజెక్టు కానీ ఇలాంటివన్నీ కూడా ఇచ్చి మనకి రైతాంగం అంతా కూడా ఆదుకుంటున్నారు. నీళ్లు ఉన్నాయి కాబట్టి ఈరోజు పంటలు పండించుకుంటాం. అదే నీళ్ళు లేకపోతే ఇంత పంటలు కూడా మనం పండించే వాళ్ళం కూడా కాదని ఒకసారి ఎప్పుడైనా మనం కసాపురం కానీ అదేవిధంగా ఇక్కడ తిరుపతికి పోయినప్పుడు కానీ ఇక్కడ మనం చూస్తూ ఉంటాం మ్యాంగో అక్కడైతే ఎక్కువ ఉంటుంది. కానీ కాణిపాకం పోయినప్పుడు కూడా కాణిపాకంలో కూడా చాలా చూసాం. మన సైడ్ ఇంత మామిడికాయల పండవే ఇక్కడైతే బాగా పంట వస్తున్నాయని 10 ఏళ్ళ క్రితం మేము అనుకునే వాళ్ళం. కానీ ఆ పంటలు ఈరోజు మన అనంతపురం జిల్లాలో పండడం మా కళ్ళార కూడా మేము చూస్తుంటే చాలా సంతోషిస్తాం. నేను కూడా ఇది చూసిన తర్వాత నేను ఒక 50 ఎకరాలు పెట్టాలనేది నాకు కూడా ఆలోచన వస్తుంది. తప్పకుండా అందరితో కూడా మాట్లాడితే అక్క పెట్టండి చాలా బాగుంటుంది మ్యాంగో అని కూడా చెప్తున్నారు. తప్పకుండా నేను కూడా మామిడికాయ తోటలు కూడా నేను కూడా పెట్టిస్తామని కూడా తెలియజేస్తాను.